నమస్తే రేణు జ్యోత్స్న. సంక్రాంతి పండుగలో పులివేషాలు చాలా ప్రత్యేకం. ఉత్తరాంధ్ర జానపద కళల్లో ఒకటైన పులివేషం సంక్రాంతి పండుగ జోష్ను పెంచుతుంది. ముఖ్యంగా పులి అమ్మవారి వాహనం. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి పులివేషాలు వేస్తారు. డప్పు మోతకు బొబ్బిలి చేసే చిందు పండగ సందడిని పెంచుతుంది. మరిన్ని వివరాలు అనురాధ మనకు అందిస్తారు. సంక్రాంతి పండుగ అంటేనే మరి సంస్కృతి సాంప్రదాయం. విశాఖపట్నంలో మాత్రమే కనిపించే పులివేషాలు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకి ఇదొక ఆనవాయితీ ఆచారం. సంక్రాంతి సంబరాల్లో ఖచ్చితంగా మన జానపద నృత్యాలు అనేవి ఖచ్చితంగా ప్రజలనైతే మాత్రం అలరిస్తాయి. అందుకే ప్రతి ఏటా సంక్రాంతి సంబరాల్లో పులివేషాలు అనేవి ఒక డప్పు దరు వేయడం ఖచ్చితంగా జరగాల్సిందే. ఎందుకనంటే పులి అన్నది శక్తికి ప్రతీక. అలాగే పులిని ఇక్కడ విజయనగరం రాజుల ఆహార్యానికి ప్రతీకగా వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క విజయాల్ని కీర్తిస్తూ పులివేషాలతో వాళ్ళ యొక్క జానపద నృత్యాలలో ఆ విజయాలన్నీ కూడా చెప్తూ ఉండేవారు. అయితే క్రమేపీ కూడా అవన్నీ కూడా కనుమరుగవుతున్నప్పటికీ కూడా ఇంకా ఉత్తరాంధ్ర జిల్లాల్లో సంక్రాంతి సమయంలో మాత్రం మన జానపద కళలనేవి కనిపిస్తూనే ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా. ఇక్కడ చూస్తే ప్రస్తుతం నాతో విజయనగరం నుంచి వచ్చిన పులివేషాల తాలూకా వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఒక్కసారి వారితో కూడా మాట్లాడదాం. ఇవి ఏంటి అన్నది ఒకసారి తెలుసుకుందాం. పులివేషాల యొక్క ప్రత్యేకత ఏంటి? సంక్రాంతి సంబరాల్లో ఎలా ఉంటుంది? అమ్మవారి పండుగకి ప్రతి సంవత్సరం కూడా వేస్తాం. 2 days వేస్తాం. మా పుల్లే కాక ఈ టీం 25 టీంల వరకు వేస్తాం. అమ్మవారికి ఇది పులివేషం అంటే చాలా ఇష్టం. అలాగే అమ్మవారి పండుగకి వేస్తాం, వినాయక నవరాత్రులకి వేస్తాం, దుర్గాదేవి నవరాత్రులకి వేస్తాం. ఈ పులివేషాలు అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం. అందు గురించి సంక్రాంతి సంబరాల్లో వేస్తాం, గ్రామదేవత పండుగలో వేస్తాం అని వేస్తాం. మొన్నే మేము పిఠాపురం వెళ్ళాము. పిఠాపురంలో అక్కడ 4 రోజులు ప్రోగ్రాం ఇచ్చాము. ఇది సంక్రాంతి సంబరాలకని నెక్స్ట్ అక్కడికి వచ్చాము. పులివేషం అంటేనే అమ్మవారి వాహనంగా పులిని భావిస్తారు. అందుకే అమ్మవారికి కూడా ప్రీతిపాత్రం కాబట్టి ఈ సంక్రాంతి సంబరాల్లో ఖచ్చితంగా పులివేషాలు అనేవి వేస్తాము. అది మా ఆనవాయితీ, మా సంస్కృతి సాంప్రదాయం అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వీళ్ళతో ఒక్కసారి మనం కూడా ఆ పులివేషాల యొక్క విశిష్టత ఏంటో అన్నది మనకి తెలుస్తూనే ఉంది. ఈ సంక్రాంతి సంబరాల్లో ఉత్తరాంధ్ర జానపద కళలు మాత్రం హోరెత్తిస్తున్నాయి. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ దానుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.